ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? ఇప్పుడు నా జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొద్దు, లైక్లు కూడా ఇవ్వద్దండి. నా జీవితంలో అద్భుతాలు చేసిన తండ్రి మీ జీవితంలో కూడా చేయాలని కోరుకుంటాను. మనస్ఫూర్తిగా కోరుకొని ఈ సాక్ష్యం పెడుతున్నాను, కానీ నేనేదో గొప్పదాన్నను భక్తిపరురాలను కాదండి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత, అంటే మాది ఆంధ్ర, మ్యారేజ్ అయిన తర్వాత తెలంగాణకు వచ్చాను. మ్యారేజ్ కాకముందు 2 ఉద్యోగాలు చేసేదాన్ని. ఉదయం టీచర్గా వెళ్ళేదాన్ని, ఈవినింగ్ న్యూస్ రీడర్గా చేసేదాన్ని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకేం తెలీదు, అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. హైదరాబాద్లో ఎటు వెళ్ళాలో తెలీదు, ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలీదు, ఏం తెలీదు. ఇక్కడ నేను ఎలా ఉద్యోగం వెతుక్కోవాలి నాకు తెలీదు. సరే, అయినా సరే ఈ క్లాసిఫైడ్స్లో కానీ, ఇంకా అప్పట్లో క్లాసిఫైడ్సే కదా, అంటే 10 years అయింది మాకు మ్యారేజ్ అయ్యి. చూసుకొని వెళ్ళేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా సరే 3 languages రావాలనేవాళ్ళు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నాకేమో తెలుగు తప్ప ఇంకే లాంగ్వేజ్ రాదు. ఇంగ్లీష్ లైట్గా అర్థమైద్ది, కానీ నేను మాట్లాడలేను తిరిగి. హిందీ అయితే అసలు రాదు. అయితే ఒక 4 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం. కన్సల్టేషన్, ఒకసారి కన్సల్టెంట్ని కలిస్తే, అదే కన్సల్టేషన్ అవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే వాళ్ళు చూపించారు జాబు, కానీ దానికి కూడా 3 languages కావాలన్నారు. నాకేమో రాదు, నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళినా ఇంటికి రాగానే అడుగుతూ ఉంటారు కదా, ఏమైంది అంటే, ఇట్లా 3 languages రావాలంటున్నారు, నాకేమో రాదు కదా అంటే. ఇక ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. ఎక్కడికి వెళ్ళినా ఎదురొచ్చింది, ఎక్కడికి వెళ్ళినా ఎదురు రావడమే, ఒక్క ఉద్యోగం రావట్లా. ఇప్పుడు 2, 3, 4, 5 ఇంటర్వ్యూలకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళినా ఎదురొస్తుంది, ఒక్క ఉద్యోగం కూడా రాలా అని ఉంటాయి కదా మాటలు. మీరు కూడా పడే ఉంటారు కదా, ఖచ్చితంగా పడే ఉంటారు. అయితే ఇంక నాకు బాధ వేసింది. ఇప్పుడు ఇంతకుముందు పెళ్ళికి ముందు నేను 2 ఉద్యోగాలు చేసేదాన్ని. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా దొరకట్లేదు. నేనేం చేయాలి? ఎవరిని అడగాలి? ఎవరిని కలిసి? ఎవ్వరు పరిచయం కూడా లేదు, అసలు ఏం తెలీదు. నేను ఎలా అని చెప్పినని ఆ నైటు మోకాళ్ళేసి దేవుని పాదాల దగ్గర నా కన్నీరు, నా మనసులో ఉన్న బాధ అంతా దేవుని పాదాల ముందు పెట్టాను. నేనెప్పుడు ఇన్ని మాటలు పడలేదయ్యా. ఎవరిని ఒక మాట చులకనగా మాట్లాడే అవకాశం, మాట్లాడే పద్ధతి నాది కాదు. మీరు నన్నలా పెంచలేదు, మీ పెంపకంలో పెంచారు. ఒకళ్ళని బాధ పెట్టడం, ఒకళ్ళ మాటల ద్వారా బాధ పెట్టడం కానీ, చులకనగా చూడటం కానీ, ఆఖరికి చిన్నపిల్లలను కూడా చులకనగా చూడటం కానీ ఎప్పుడూ చేయనివ్వలేదు మీరు. కానీ ఇప్పుడు ఎంత ట్రై చేసినా రావట్లేదు. నేనేం చేయాలి? ఇంత చులకనగా మాట్లాడుతున్నారు, కానీ నా ముందు మీరున్నారని అంత జాగ్రత్తగా పెంచారు. కానీ ఇక్కడ నా తప్పైతే ఏం లేదు, నేనేం తప్పు చేయలేదు. ఉద్యోగం రావట్లేదు, వాళ్ళు 3 languages రావాలంటున్నారు, నాకు రాదు. నేనేం చేయాలి? నాకు నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు. అమ్మ వాళ్ళకా చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఒకవేళ చెప్పినా వాళ్ళేం చేయలేరు. ఇక్కడ నాకు ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఎవ్వరూ తెలియదు నాకు. కాబట్టి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు తెలీదు. మీరే నా ముందుండి రేపటికల్లా ఏదో ఒక ఉద్యోగం నాకు ఇవ్వండి. లేకపోతే మీరున్నారని నాకు తెలిసేలా రేపటికల్లా నాకు ఉద్యోగం ఇవ్వండి. ఈ మాటలు నేను పడలేను. అక్కడ పెళ్లి కాకముందు ఏంటంటే, ఇప్పుడు నాన్న మీద ఉన్న గౌరవంతో మనం ఎవరిని చులకనగా మాట్లాడడం కదా. గబక్కన ఎవరినైనా సరే, మనకన్నా తక్కువ వాళ్ళనైనా, ఈవెన్ చిన్నపిల్లలు కూడా చులకనగా మాట్లాడే అలవాటు లేదు. నాన్న ఊరుకోడు, అస్సలు ఊరుకోడు. మర్యాదగా మాట్లాడమ్మా, మన మాటలను బట్టి ఎదుటోళ్ళు మాట్లాడతారు అని కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. అలాంటిది అక్కడ అందరికీ చాలా అభిమానంగా ఉంటారు. ఇప్పుడు మ్యారేజ్ అయిన ఎన్నిటి వచ్చినా కూడా చాలామంది అడుగుతారంట, అమ్మ ఎప్పుడు వచ్చింది అమ్మాయి వస్తే ఒకసారి పిలవండి అమ్మా, నేను ఇంట్లో ఉంటాను, ఒకసారి పిలవండి, అమ్మాయితో మాట్లాడతాను అని చాలామంది ఆంటీ వాళ్ళు అడుగుతూ ఉంటారంట అమ్మని. ఎప్పుడు వచ్చిద్దమ్మా, మరి అప్పుడు వచ్చిద్దన్నావు, రాలేదు కదా, ఇంకెప్పుడు వచ్చిద్ది, ఒకసారి చూడాలనిపిస్తుంది అని. అసలు ఆంటీ వాళ్ళకి నాకు సంబంధమే లేదు, పరిచయం కూడా లేదు.
ఏదో మందిరానికి చర్చికి వెళ్ళినప్పుడు మర్యాద మాట్లాడతాం, ఆ మాటే కానీ అంతకన్నా వాళ్ళకి నాకు పరిచయమే లేదు. కాకపోతే మన మాటను బట్టే కదా మనం ఎలాంటి వాళ్ళమో తెలిసిపోయింది కదా ఎదుటి వాళ్ళకి. అలా కోరుకునేవాళ్ళు, అందరూ ప్రేమించేవాళ్ళు, చిన్నపిల్లలతో సహా భలే పలకరిస్తారు. అక్క బాగున్నావా, ఎప్పుడెళ్ళినా కూడా అక్క బాగున్నావా, అక్క ఎప్పుడొచ్చావు, భలే మర్యాదగా మాట్లాడతారు. అలాంటిది మ్యారేజ్ అయిన తర్వాత ఇటువైపు వచ్చేమో ఇక్కడ నాకు ఎవరు తెలీదు, కానీ ఈ మాటలు చూస్తేనేమో ఎన్నిటికీ ఎదురు వస్తుంది, ఎటు పోయినా ఎదురే వస్తుంది. ఎందుకు పనికిరాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేనేం చేయాలయ్యా? ఒకవేళ నేనేమన్నా తప్పు చేశానా, మీకు వ్యతిరేకంగా ఆలోచన చేశానా, మిమ్మల్ని అడగకుండా వెళ్ళానా? నా వల్ల అయితే కాదు ఈ మాటలు పడడం. నాకు తెల్లారి కల్లా నాకు నాకు తెలీదు, నాకు ఉద్యోగం ఇవ్వాల్సిందే అని ఇప్పుడు మన పిల్లలు మనల్ని అంతే అడుగుతారు కదా. అమ్మా నువ్వు అది తీసుకురా అంటే నేను తేన్నానా అంటే నువ్వు తేవాల్సిందే అంటాడు నా కొడుకైతే. అట్లా దేవుని ముందు మన తండ్రే కదా. అలానే మోకాళ్ళ మీద కూర్చొని నైట్ అంతా ప్రార్థన చేసుకున్నా. కన్నీటి ప్రార్థన ఇచ్చాడు. నా సొంతంగా అయితే నేను చేయలేను. మనకి ఏది అవసరమో, ఏది ఇంపార్టెంటో, దేనికోసం ఎలా ప్రార్థన చేయాలో అది కూడా తండ్రే మనకిస్తాడు కదా ఆలోచన. ఇక భారమైన ప్రార్థన నా తరపున తండ్రే మొరపెట్టినట్టు అనిపించింది. కన్నీటి ప్రార్థన ఎప్పుడూ చేయలేదు. ఉద్యోగం కోసం అంత ప్రార్థన నేను చేయలేదు అసలు. కానీ ఆ రోజు ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే అసలు కన్నీరు కార్చి అది ఎంత ఏడ్చానో తండ్రికే తెలియాల. ఆ ఏడుపిచ్చాడు తండ్రి. అమ్మ నువ్వు అడుగు, నువ్వు ఇంకా అడగాలి, ఇది సరిపోలేదు, నీ ప్రార్థన సరిపోట్లా, ఇంకా కుమ్మరించు అని ఇంకా ఇంకా అసలు ప్రార్థన చేశాను. 11, 11:30, 12 అయినా కూడా ప్రార్థన చేస్తానే ఉన్నాను. అయిపోయింది. ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఇక నెక్స్ట్ డే లేచిన తర్వాత ఇల్లు ఉడుస్తా ఉన్నాను. ఇల్లు ఉడుస్తా ఉంటే మా మామయ్య ఎందుకనో టీవీ పెట్టాడు. టీవీ పెడితే టీవీలో వాక్యం పెట్టాడు పొద్దున్నే. వాక్యం పెడితే అక్కడ ఏంటంటే కింద స్క్రోలింగ్లో న్యూస్ రీడర్లకు కావాలి అని చెప్పని ఇచ్చారు. ఇచ్చి న్యూస్ రీడర్లకు కావాలని స్క్రోలింగ్లో ఇచ్చారు. ఫోన్ నంబర్ ఇచ్చారు. అసలు నాకైతే ఎంత సంతోషం అంటే నైట్ ప్రార్థనలో కూర్చున్నాను. ఒకటే సమస్య. నాకే సమస్య అప్పుడు? ఉద్యోగం సమస్య. సమస్య మీద కూర్చున్నాను. కన్నీరు కార్చేలా తండ్రి ప్రార్థన ఇచ్చాడు నాకు. తెల్లారికల్లా స్క్రోలింగ్లో న్యూస్ రీడర్ కావాలి. నేను న్యూస్ రీడింగే కదా. ఇక స్క్రోలింగ్ చూశాను, ఫోన్ చేశాను. వాళ్ళు 10 గంటలకల్లా ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇక మా హస్బెండే తీసుకెళ్ళాడు. ఇంటర్వ్యూకి తీసుకెళ్తే సెలెక్ట్ అయ్యాను. అసలు ఎంత దేవుని కృప వర్ణించడానికి నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే అంత గొప్ప వాక్చాతుర్యం నా దగ్గర లేదు. వక్తను కూడా నేను కాదు. ఆయన చేసిన కార్యాలు ఎలా ఉంటాయంటే కన్నీళ్ళు ఆగట్లా. చాలామంది వచ్చారు, నాకన్నా అందగత్తెలు, నాకన్నా చూడంగానే స్టైల్గా ఉన్నవాళ్ళు, ఆ మంచి ఫిజిక్ ఉన్నవాళ్ళు చాలామంది వచ్చారు. కానీ వాళ్ళల్లో నేనే సెలెక్ట్ అయ్యాను. ఎందుకంటే అది దేవుని కృప. సెలెక్ట్ అయ్యాను. జీతం ఇంతమ్మా అని చెప్పారు. ఇక నెక్స్ట్ డే వెళ్ళి నాకు ఉద్యోగం వచ్చిందని చెప్తే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అరే ఇన్ని ఇంటర్వ్యూలు అయినా సరే రాలేదు, ఇక్కడ వచ్చేసింది ఏందని ఆశ్చర్యపోయారు. కానీ ఎందుకు వచ్చిందనేది తర్వాత నేను చెప్పాను ఎలా వచ్చింది అనేది. అంటే నైటు ఒక్క ప్రార్థన వల్ల మనకు ఏ సమస్య అయితే ఉందో ఆ ఒక్క సమస్య మీదే కూర్చోండి. అన్నీ తెచ్చి ఒకేసారి చెప్పొద్దు. మీకు మెయిన్ ముందు ఏం కావాలి, ఏ సమస్య మిమ్మల్ని బాధిస్తుంది, మీకు భారంగా ఉంది, హృదయంలో బాధగా ఉంది, అరే ఎంత బాధగా ఉందంటే నా బాధ చెప్పుకోలేకపోతున్నాను, మళ్ళీ మన సమస్యలు పక్కన వాళ్ళకి చెప్పొద్దు. పక్కన మనుషులకు మాత్రం మీ సమస్యలు చెప్పొద్దమ్మా. చెప్పినా ఉపయోగం ఉండదు. చెప్తే ఏమంటారు, అయ్యో అవునా, అరే అట్లా జరిగిందా, అసలు అది అయ్యో అంటారు. కానీ సమస్యకి పరిష్కారం అయితే చూపించలేరు కదా. మనుషులతో మాత్రం మీ సమస్య చెప్పొద్దు. ఎందుకంటే నాకున్న సమస్య ఏదైనా సరే అమ్మ వాళ్ళతో చెప్పను, నా ఫ్రెండ్స్తో కూడా చెప్పను, ఎవరితో పంచుకోను. నాకు ఎందుకనో దేవునికే చెప్పాలి అనే మనసు తండ్రి ఇచ్చాడు. ఏదున్నా సరే దేవునితోనే పంచుకోవాలి. అది సంతోషమైనా, బాధైనా, దుఃఖమైనా, ఏదైనా సరే దేవుని దగ్గరే మొరపెడతాను. పక్కన వాళ్ళకి చెప్పను నేను. నాకు ఇష్టం ఉండదు, మనస్కరించదు. వాళ్ళు అడిగినా కూడా ఏంటి ఎలా ఉంటున్నారు, మీరు మీ ఆయన ఎట్టుంటున్నారు, మీ అత్తమామలు ఎట్టుంటున్నారు అన్నా సరే నాకు చెప్పబుద్ధి కాదు. ఇట్లా ఉంటున్నాము, దేవుడి దయ వల్ల ఇట్లా ఉంటున్నాము అని చెప్తాను. కానీ ఇది అని
ఇక మరీ మనసుకు బాధగా అనిపిస్తే చెప్తాను ఎప్పుడన్నా. అయితే ఇక ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తండ్రి నా తరపున మొరపెట్టాడో, నాకైతే అర్హత లేదమ్మా. ఆయన నా పక్షానుండి మాట్లాడే అర్హత అస్సలు లేదు నాకు. కానీ ఆ కన్నీరు కార్చి నా ప్రాబ్లం దేవుని పాదాల దగ్గర ఆ నైట్ అంతా ప్రార్థన చేసే కృప తండ్రి ఇచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే మనం చేసే ప్రార్థన సరిపోదు. మన అంటే ఇంత ప్రార్థన చేస్తేనే ఆ సమస్యకి పరిష్కారం దొరికిద్ది అనే కొన్ని సమస్యలు ఉంటాయి. చాలా పెద్ద సమస్యలు ఉంటాయి. వాటికి ఏంటంటే, అయ్యా నాకు ఈ సమస్య ఉందయ్యా, ఇది తీసేయ్యా, అనారోగ్యం తీసేయ్యా, నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అంటే కుదరదు. అలా చేస్తే జరగవు. మీరు ఖచ్చితంగా మోకాళ్ళ మీద మీ హృదయాన్ని కుమ్మరించి దేవుని పాదాల దగ్గర, ఇది తండ్రి నా సమస్య, మీకు తెలియంది కాదు, కానీ ఈ సమస్య నుండి నేను బయటపడాలి. నా అంతటా నేను బయటపడడానికి అంత తెలివి జ్ఞానం నాకు లేదు, కానీ నా ముందు మీరున్నారు కాబట్టి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నీ భారం అంతా, నీ పనుల భారం నా మీద ఉంచండి. అప్పుడు మన ఉద్దేశములు సఫలమవుతాయని వాక్యంలో ఉంది. కాబట్టి నాకు ఈ సమస్య ఉంది, మీకు తెలుసు. ఇది ఎలా దాన్ని తట్టుకోవాలి, ఎలా బయటపడాలనేది నాకు తెలియదు, నాకంత జ్ఞానం లేదు. కానీ మీరే బయటపడే మార్గాన్ని నాకు చూపించండి. మీరు చూపిస్తేనే నేను బయటపడగలుగుతాను. ఇంకా ఏ ఒక్కరూ నాకు సహాయం చేయలేరు అని దేవుని పాదాల దగ్గర ఉండి కూర్చోండి. నైటు తెల్లారికల్లా మీకు సొల్యూషన్ వచ్చింది. మళ్ళీ అలా చేసేటప్పుడు దేవుణ్ణి అడిగేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. తగ్గింపు జీవితం మనకు ఉండాలి. తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు నడవడి. నలుగురిలో నడుచుకునేటప్పుడు కూడా తగ్గింపుతోనే ఉండండి. అరే ఎలా తగ్గించుకోవాలి, అవతల అటు మాట్లాడుతుంటే మనం ఎలా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాలి అంతే. తండ్రిని తీర్పులో పెట్టినప్పుడు అందరూ చెయ్యని నిందల మీదేస్తున్నప్పుడు తండ్రి ఒక్క మాటన్న మాట్లాడా? నేను చేయలేదు అనే ఒక మాట మాట్లాడితే అందరూ సైలెంట్ అయిపోతారు, కానీ మాట్లాడలేదు. తగ్గింపు అనేది అంత గొప్పది. అదే మన నుండి దేవుడు కోరుకునేది. మళ్ళీ ఒకవేళ మీరు దేవుని కృప వల్ల ప్రార్థన చేసి, ప్రార్థన చేసి తగ్గింపుతో జీవితాన్ని నడిచి తండ్రి మీ ప్రాబ్లం సాల్వ్ అయిందనుకో, సాల్వ్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. చేసిన తర్వాత ఇక ఆ సమస్య పోయిందిలే అని మళ్ళీ మామూలు జీవితంలో ఉన్నామంటే మాత్రం అంతకు మించిన పెద్ద సమస్య మనకి వచ్చింది. ఎందుకంటే మన ఖచ్చితంగా మనం ఏదో తప్పు చేసే ఉంటాం, లేకపోతే మనకు ఆ సమస్య రాదు. మనం అడుగుతాము, తండ్రి నాకు తెలియకుండా నేనేమన్నా తప్పు చేసానా, నాకు తెలుసుకునే తెలివి నాకు లేదు. ఒకవేళ తెలియక నేనెవరినన్నా ఇబ్బంది పెట్టానా, ఎవరినన్నా మాట అన్నానా, ఎవరినన్నా క్షోభ పెట్టానా, ఎవరినన్నా గద్దించానా, కోప్పడ్డానా అని అడిగితే తండ్రి ఆ సమస్యకి అంటే నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా జరుగుతుందని చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. అది మనం అడిగే దాన్ని బట్టి ఉండిద్ది. తగ్గింపు మనసుతో, కన్నీటితో మనసంతా, హృదయం అంతా కుమ్మరించండి. ఇప్పుడు మనకు అంత సమస్య ఉందంటే మనం మామూలుగా అయితే అడగలేం కదండి. మామూలుగా అయితే అడగలేం కదా. అయ్యా నాకు ఈ సమస్య ఉంది, హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో మంచి ఆరోగ్యమే అని అడగలేం కదా. హాస్పిటల్లో ఎవరన్నా మన వాళ్ళే హాస్పిటల్లో ఉన్నారంటే ఎంత బాధ వేసిద్ది, ఎంత ఏడుపు వచ్చింది. ఆ ఏడుపు అంతా కన్నీటి దేవుని పాదాల దగ్గర కార్చేసేయండి. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా తండ్రి సొల్యూషన్ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నాకు ఇచ్చాడు అంటే మీకన్నా నేను గొప్పదాన్ని కాదండి. ఎందుకంటే మీలో ఎంతోమంది ఈ మాటలు వినేవాళ్ళు, ఈ నా మాటలు కాదండి, దేవుని మాట. దేవుని నన్ను వాడుకోవడానికి నాకు అర్హత కూడా, ఇంత అర్హత కూడా నాకు లేదు. ఎందుకంటే మీరు ఎంతోమంది భక్తిపరులు ఉండొచ్చు, ఎంతోమంది దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉండుండొచ్చు. అయినా సరే మీతో నన్ను కలపడానికి నాకు అర్హత లేదు. అయినా తండ్రి, జాలిగల తండ్రి నన్ను కలిపాడు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే దేవుని పాదాలు పట్టుకొని అడగండి. నాకు చేసిన తండ్రి మీకు చేస్తాడు. అంటే మీ అంత గొప్పదాన్ని అయితే నేను కాదు. తప్పకుండా నేను రోజు తగ్గింపు ప్రార్థన అని ఒక వీడియో పెడుతున్నాను. అది ఎందుకంటే తగ్గింపు ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. మనకి రాదు, సామాన్యంగా ప్రార్థన చేస్తాం కానీ అంత తగ్గింపు ప్రార్థన రాదు. కానీ ఆ ప్రార్థన, తగ్గింపు ప్రార్థన చేసుకుంటేనే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు, మన ముందు ఉంటాడు. మనల్ని ఎవరొక మాటన్నా ఊరుకోడు.
మనం సైలెంట్గా ఉండాలి. మనం సైలెంట్గా ఉంటే తండ్రి మాట్లాడతాడు. తండ్రి మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఎలా ఉండిద్ది? ఇజ్రాయేలీల పక్షాన యుద్ధం చేసినప్పుడు శత్రువులు ఎలా అయిపోయారు? అలా మన పక్షాన మన తండ్రి ఉన్నాడని వాళ్ళకి తెలిసేలా చేస్తాడు. తెలిసిందంటే అమ్మో వాళ్ళ తరపున వాళ్ళ దేవుడు ఉన్నాడంటే ఇంకోసారి మన జోలికి వస్తారు ఎవరన్నా? రారు. అస్సలు ఆలోచన కూడా రాదు వాళ్ళకి. ఎవరి గురించి అయినా చెప్పండి, ఆమె గురించి మాత్రం చెప్పొద్దు బాబోయ్ అంటారు. అంత స్ట్రిక్ట్గా ఉండాలి. మనంతట మనమైతే ఉండలేం, కానీ తండ్రిస్తేనే ఉండగలం కదా. తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన. నలుగురిలో ఉన్న బంధువుల దగ్గరైనా స్నేహితుల దగ్గరైనా తగ్గింపు. నువ్వెంత తగ్గించుకుంటే, మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడు తండ్రి. నన్ను హెచ్చించాడు. ఎక్కడో ఉండాల్సిన నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఇంత పెద్ద ఇంట్లో ఈ స్థితిలో దేవుని కృపలో ఉంచాడంటే అది అసలు నాకు తండ్రి ఇవ్వాల్సిన అర్హతే కాదు. కాబట్టి తగ్గింపుతో అడగండి, కన్నీటితో అడగండి. సమస్య ఏదైనా సరే, మీకు భారంగా అనిపించిన సమస్య, పిల్లల గురించైనా దేని ఆర్థిక పరిస్థితి గురించైనా, నేను ఒకటే ప్రార్థన చేస్తా. నేను కానీ, నా భర్త కానీ, నా బిడ్డలు కానీ ఒకళ్ళ దగ్గర చేయి జాచే పరిస్థితి మాకు రానివద్దయ్యా అని చెప్పనని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే తండ్రే కదా మనకి ఇవ్వాల్సింది. ఎవరు కోరుకోరు కదా. ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు వేరే వాళ్ళ దగ్గర చేయి చాచాలని ఎవరు కోరుకోరు కదా. కాబట్టి అది దేవునికి అప్పగిస్తే ఆ పరిస్థితి రానివ్వలేదు. నాకు కానీ, మా నాన్నకు కానీ, కుటుంబానికి కానీ రానివ్వలేదు. మళ్ళీ ఎవరన్నా ఏదైనా ఇచ్చినా కూడా నాకు తీసుకోవడానికి మనసు రాదు. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తామో అది సక్సెస్ అయిందంటే గిఫ్ట్గా ఇచ్చినా కూడా నాకు తీసుకోబుద్ధి కాదు. నాకు మనసు ఒప్పదు. ఎందుకనో నాకు ఎందుకు అనిపిస్తుందంటే, అప్పుడు అబ్రహాం గారు సొదొమ గొమొర్రా వాళ్ళ తరపున యుద్ధం చేసినప్పుడు వాళ్ళు చెప్తారు కదా, సొదొమ గొమొర్రా రాజు, ఇవన్నీ నువ్వు తెచ్చిన సంపద అంతా నువ్వే తీసేసుకో అంటే, నాకు అవసరం లేదు. నువ్వు పలానా రాజు అబ్రహాంని ధనవంతుడు చేశానని అనుకోకుండా నీ వల్ల నేను ధనవంతుడు అయ్యానన్న మాట నాకొద్దు. నా దేవుని వల్లే నేను ధనవంతుడైనా ఏదైనా ఆశీర్వదించబడ్డా అది నా దేవుని వల్లే కావాలి అని కోరుకుంటాడు కదా. నాకు ఆ మాట గుర్తొచ్చింది. నాకు మనసు ఒప్పదు అసలు. తండ్రి ఆ మనసు ఇవ్వలేదు. గిఫ్ట్గా ఇచ్చినా కూడా నాకొద్దు సార్, నాకొద్దు సార్, పర్వాలేదు ఇంకోళ్ళకి ఇవ్వండి, నాకొద్దు అని చెప్పనని చాలాసార్లు నాకు రిజెక్ట్ చేసిన విషయాలే నాకు గుర్తున్నాయి. ఏదన్నా చేస్తానన్నా, అమ్మ నీకు శాలరీ పెంచుతానంటే ఎందుకు సార్ అని అడుగుతా. ఏదన్నా గిఫ్ట్గా ఏదైనా ఇద్దామన్నా కూడా నాకెందుకు సార్, నాకొద్దు, నాకు అవసరం లేదు సార్, వద్దు అనేస్తా. ముఖం మీద అనేస్తాను. ఏమైనా అనుకుంటారేమో, మొహమాటానికి మాత్రం వెళ్ళకూడదు. అనుకుంటారేమో అలా వద్దు. దేవుని కృపలోనే మనం ఉండాలి, దేవునితోనే నడవాలి. తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు. అసలు నేను ఇంతకుముందు ఆఫీసులో చేసినప్పుడైతే మా సార్ అనేవాళ్ళు, ఆయన ఎండి, అమ్మా క్రిస్టియన్స్ పని మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తారమ్మా, అందులో మాత్రం నేను ఒప్పుకుంటా. ఆయన అన్యుడు, దేవుడిని ఎరగని ఆయన, కానీ క్రిస్టియన్స్ అంటే ఆయనకు ఒక నమ్మకంగా చేస్తారని. అంత నమ్మకంగానే ఆయన నమ్మినట్టే నమ్మకంగానే చేసేలా తండ్రి కృప చూపించాడు. ఇప్పుడు కూడా నాకు చెప్తా ఉంటాడంట. నేను మానేసి కూడా 3 years అయింది. ఇప్పుడు కూడా చెప్తారంట, సార్ ఫలానా ఆమె అసలు పని చేసిందంటే మాత్రం చాలా నమ్మకంగా ఉండిద్ది, చాలా స్ట్రిక్ట్గా ఉండిద్ది, ఇది చెయ్యి అంటే మాత్రం ఖచ్చితంగా చేసిద్ది, అందులో మళ్ళీ ఏం లోటుపాట్లు లేకుండా మనల్ని మోసం చేసేటట్టు చేయదమ్మా అని ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటారంట. దేవుని కృప అలా చెప్పుకోవాలి. ఫలానా క్రిస్టియన్స్ అంటే, దేవుని నమ్మిన వాళ్ళు అంటే అలా ఉండాలమ్మా మన ప్రవర్తన, మన మాటల్లో కానీ, మనం మనం నడిచే నడకలో కూడా మన దేవుడు కనిపించాలి. అది మనంతటా మనకు రాదు, తండ్రి ఇస్తేనే వచ్చిద్ది. నా వల్ల అయితే కాదయ్యా, కానీ మీరిస్తే నేను పొందుకుంటేనే, మీ నుండి నాకు వస్తేనే నేను అలా ఉండగలను. అది కూడా దేవుణ్ణి అడగండి, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు కదా. మనం ఎంతగా ఆశగా అడుగుతామో అంత ఆశగానే తండ్రి చేస్తాడు. కాబట్టి నా జీవితంలో చేసిన తండ్రి అద్భుతం, మీ జీవితం కూడా చేస్తాడు, చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకేదైనా సమస్య ఉంటే పక్కన వాళ్ళకి చెప్పొద్దు, ఖచ్చితంగా చెప్పొద్దు. ఒక విషయం ఒకసారి కాకపోయినా ఇంకొకసారైనా దాన్ని ఎత్తి చూపిస్తారు. ఎప్పుడైనా ఇప్పుడు మంచిగా ఉండొచ్చు, తర్వాత ఏదైనా ఇద్దరం గొడవ అయిందంటే ఖచ్చితంగా ఆ సమస్య ఎత్తి చూపించి మాట్లాడతారు 10 మందిలో. అది ఇంకా అవమానం.
మన తండ్రి పాదాల దగ్గర మీరు అడగండి. ఆ సమస్య దేవునితోనే చెప్పుకోండి. సమస్య తీరిన తర్వాత మనం ఏ పని చేసుకుంటున్నా తండ్రి చేసిన కార్యం, అప్పుడు ఆ సమస్య ఉంది, తండ్రి ఎంత గొప్పగా సొల్యూషన్ ఇచ్చాడు, అసలు నేనే పాటి దాన్ని, తండ్రి నా మాట విని నా ప్రార్థన విని నాకు కార్యం చేయడానికి నేనెంత, నా బ్రతుకెంత అని అనుకోండి. ఆ కృతజ్ఞత జీవితం, ఆ కృతజ్ఞత మాటలు మనం గిన్నెలు కడిగేటప్పుడు కానీ, ఇల్లు ఉడ్చేటప్పుడు కానీ, పిల్లల్ని సముదాయించేటప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, ఏ పని చేస్తున్నా దేవుడు చేసిన కార్యాలు గుర్తు తెచ్చుకోండి. దేవుడికి ముచ్చటేసిద్ది, తండ్రికి ముచ్చటేసి ఇంకా చేస్తాడు. అలాంటి కృప, దేవుని కృప మీకు ఎప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకైతే అర్హత లేదమ్మా, ఈ మాటలు చెప్పే అర్హత నాకు అస్సలు లేదు, అయినా సరే దేవుని కృపను బట్టి చెప్తున్నాను. దయచేసి ఈ మాట విని తగ్గింపు ప్రార్థన ఎలా చేయాలో అలవాటు చేసుకోమని మిమ్మల్ని ప్రేమగా చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.